డిఎస్సి మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. సో ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అని చెప్పుకోబోతున్నాం. ఏపీ డిఎస్సి 2024లో ధర్నాలతో దద్దరిల్లుతున్న ఏపీ. సో ఇక్కడ మనకి ఏంటంటే ఏపీలో ఎక్కడ చూసినా ఇప్పుడు ఏం మారుమోగబోతుందంటే డిఎస్సి అభ్యర్థులు రోడ్డెక్కారు. ధర్నాలతో దద్దరిల్లిపోతుంది. ఎక్కడ చూసినా అనంతపూర్లో కానీ, విజయవాడలో కానీ, లేకపోతే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో కానీ ఎక్కడ చూసినా ధర్నాలు. మాకు మెగా డిఎస్సి కావాలి, మినీ డిఎస్సి వద్దు, మెగా డిఎస్సి ముద్దు, ఇది నినాదాలు. అలాగే ఇంకా కొన్ని చూస్తే ఇవి మరీ దారుణంగా జీరో పోస్టులు అనేవి ఉన్నాయి. ఎక్కడ మనకి ఇది ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, వీటిలో ఎస్జిటి పోస్టులు జీరో ఉన్నాయి. ఇది ఎంతవరకు సమంజసం అనేది అర్థం కావట్లేదు. 5 సంవత్సరాలు వెయిట్ చేసి, 6 సంవత్సరాలు వెయిట్ చేసి ఇంత బాధపడుతుంటే జనాలు, అభ్యర్థులు వేల కొలది, లక్షల కొలది ఫీజులు పెట్టి సంవత్సరాల కొద్ది కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కూర్చొని పాపం ఎంతో కష్టపడి చేస్తే వాళ్ళ ఆవేదన అయితే నిజంగా చాలా బాధాకరం ఉంది. 2-3 ఫోన్ చేసి అడుగుతుంటే, అన్న ఏం చేయాలన్నా, చచ్చిపోవాలని ఉందన్న అంటే, ఒరే నాయన అట్లాంటివి ఏం పెట్టుకోమాకండి, ఈ డిఎస్సి కాదు ఇంకో డిఎస్సి కాదు ఇంకొకటి, చచ్చిపోయి ఏం సాధిస్తాం రా నాయన, ముందు మనం చేయాల్సింది చేద్దాం, ప్రాబ్లం ఏం లేదు. సో ముందు అట్లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి అని చెప్పేసి ఓదార్చాల్సి వచ్చింది. ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేసిన కొంచెం ఏజ్ అయిపోయిన వాళ్ళు కూడా, అంటే ఏజ్ రిలాక్సినేషన్ కూడా అయిపోయే వాళ్ళు కొంచెం బాగా ప్రయత్నం చేసే వాళ్ళు ఉన్నారు. లేకపోతే ఇప్పుడు ఓసీ వాళ్ళు జనరల్ కేటగిరీలో పాపం వాళ్ళ ఏజ్ని తగ్గించి దాంతో ఇప్పుడు కొంచెం చాలా ఎన్ని బాధలు అంటే వీళ్ళు చేయబోయేటువంటి నోటిఫికేషన్. నిన్న బొత్స గారు కూడా మాట్లాడుతుంటే, నువ్వు ఏం సార్ ఇట్లా చేశారంటే, అంతే పోస్టులు ఉన్నాయి అంతే, కాబట్టి మీరు అంతే, వాటికే మేము ఎంతవరకు ఇవ్వలేమంటే ఎందుకు ఇవ్వగలుగుతారు? 117 రద్దు చేయండి ఫస్ట్. నిన్న లోకేష్ కూడా ఓ మాట అన్నాడు, మేము అధికారంలోకి రాగానే 117 రద్దు చేస్తామని చెప్పేసి అంటున్నాడు. సరే, ఇక్కడ పార్టీల గురించి కాదు, మనమంతా నిరుద్యోగుల పార్టీ, మనకి ఎవరు బెనిఫిట్ చేస్తారనేది ముఖ్యం ఇక్కడ. సో 117 తీసుకొచ్చి స్కూల్స్ అన్ని మర్చి చేసి పడేసి మాకు ఎన్ని తిప్పలు తీసుకొచ్చావు జగనయ్య. తర్వాత ఈయన ఎన్నో బటన్లు నొక్కాడు. సో ఆసరా పెన్షన్ల బటన్ నొక్కాడు, అమ్మఒడి బటన్ నొక్కాడు, విద్యా దీవెన బటన్లు నొక్కాడు. ఏ బటన్ అంటే ఆ బటన్ నొక్కుతానే ఉన్నాడు. మరి మా బటన్ ఎందుకు నొక్కలేదని చెప్పేసి జనాలు అడుగుతున్నారు. ఈరోజు ధర్నాలు చూస్తే మెగా డిఎస్సి బటన్ ఎందుకు నొక్కలేదు జగనన్న, మర్చిపోయావా? అభ్యర్థులను మర్చిపోయావా? మా అభ్యర్థులు ఒక్కరు కాదు, మేము చాలా మందిమి. సో మీరు అనుకుంటున్నారేమో వీళ్ళు ఏం చేస్తారులే అని చెప్పేసి, కాదు. సో సుమారుగా 1 కోటి మంది మేమంతా ఈ డిఎస్సి మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళు 1 కోటి మంది ఉన్నారు. అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ గుర్తుపెట్టుకోండి. ఈ 1 కోటి మంది కలిస్తే మాత్రం ఈ నిరుద్యోగులు మీ ఓటమి తప్పదన్న గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకేమన్నారంటే, జగన్ మాత్రమే నొక్కుతాడా బటన్లు, మనం కూడా నొక్కగలం. మనం బటన్లు నొక్కితేనే జగన్ బటన్లు నొక్కగలుగుతున్నాడు. ఒకప్పుడు 2019లో అదే బటన్ మళ్ళీ మనం నొక్కే ఛాన్స్ వస్తుంది. అదే ఓట్ అనేటువంటి బటన్ మనకుంది. సో గుర్తుపెట్టుకోండి, ఈ బటన్ నొక్కేటప్పుడు మేము కూడా నొక్కుతాం. మేము ఒక్కసారి నొక్కామంటే తొక్కినట్టే అని చెప్పేసి ఈరోజు నేను చాలా న్యూస్లో చూశాను. జగనన్న ఇప్పటికైనా కలుగారు, మా నిరుద్యోగుల ఆవేదన విని ఈ పోస్టుల యొక్క నిర్ణయాలు మార్చుకో, మంచి డిఎస్సి వదులు. అంతేగాని 6,001 తోటి మాకు ఎలాంటి సంతృప్తి లేదు. ఏదో నామకార్థంగా మేము డిఎస్సి వదిలేం. ఇక్కడ కూడా ఏంటంటే, ఇంతవరకు పలానా ప్రభుత్వంలో డిఎస్సి వదలలేదు అనేటువంటి మచ్చ ఆయన పేరు మీద లేకుండా ఈ మచ్చుకి ఓ మాట అట్లా 6,001 పోస్టులు అని వదిలేడు. సో అది కూడా వచ్చే వరకు మనకి ఇంకా ఎంతైనా కొంచెం డౌట్ఫుల్గానే ఉంది. నోటిఫికేషన్ రావాలి, నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, ఎగ్జామ్ కండక్ట్ చేసిన పోస్టులు ఇవ్వాలి, ఇవన్నీ చాలా తతంగా ఉంది. సో కాకపోతే మన అభ్యర్థులందరం మనం కూడా ఏం చేయాలంటే, కంపల్సరీగా ప్రిపరేషన్ అనేది ఆపొద్దు ప్లీజ్. ఈ ప్రిపరేషన్ ఆపకుండా కంటిన్యూ చేయండి. ఎస్పెషలీ ఎస్ఏ అభ్యర్థులు ప్రిపరేషన్ ఆపొద్దు, దాన్ని అలా కంటిన్యూ చేయండి. మీరు ఆపకుండా కంటిన్యూ చేస్తే చాలా పోస్టులు ఉన్నాయి. ఈసారి ఎస్ఏ అభ్యర్థులు మాత్రం కంపల్సరీగా జాబ్ కొట్టాలి. అలాగే ఎస్జిటి అభ్యర్థులు కూడా కర్నూలులో చాలా వరకు పోస్టులు ఉన్నాయంటున్నారు కాబట్టి నాన్ లోకల్ కోటాలో అక్కడ కూడా ట్రై చేయండి. మీ జిల్లాల్లో ఉన్న పోస్టులతో పాటుగా. ఓకే,
ఇంకా అక్కడ ఏమైనా ఎక్కువ ఛాన్స్ ఉంటే అక్కడ ప్రయత్నం చేయండి, లేదంటే మీ జిల్లాలో ప్రయత్నం చేసుకోండి. సో మిగిలిన ఎక్కడైతే 0 పోస్టులు ఉన్నాయో వాళ్ళు మాత్రం బయట జిల్లాల్లో ఎక్కువ పోస్టులు ఉన్న దగ్గర ప్రయత్నం చేయండి. సో ఇది అప్డేట్. నాకు తెలిసి రేపు మనకి నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రేపు అంటే మండే వరకు మనకి నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ రాగానే మళ్ళీ అప్డేట్ ఇస్తాను. అలాగే ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో ఒకటి ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్ ఒకటి పెడతాను. సో చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.